మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను పరిరక్షిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీందర్ అన్నారు. గొల్లపూడిలో ఉన్న ఆస్తులను పరిరక్షించడంతో పాటు ఆలయానికి ఆదాయాలు సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయవాడ ఉత్సవ కమిటీ ప్రతినిధులు అందించిన 45 లక్షల చెక్కును స్వామివారి పాదాల వద్ద ఉంచారు. ఈ సందర్భంలోనే మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న 40 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను మంత్రి కొల్లు రవీందర్ ఖండించారు. దశాబ్దాలుగా భూముల ద్వారా ఆదాయం లేకుండా పోయిందన్నారు. దసరా సెలవులను పురస్కరించుకొని వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాల ఎగ్జిబిషన్ నిర్వాహకులు అవసరమైన స్థలాన్ని వారు వినియోగించుకోవడానికి అనుమతి కోరారన్నారు. ఈ క్రమంలోనే దసరా ఉత్సవాలతో పాటుగా విజయవాడ ఉత్సవాల నిర్వహణ కోసం 56 రోజులకు 45 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదే సమయంలో రైతులకు 15 లక్షలు చెల్లించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకున్నామని ఆయన 56 రోజుల అనంతరం భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 7 ఎకరాలకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.